అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ మర్రి చెట్టు. ఆ చెట్టుమీద ఎన్నెన్నో పక్షులు ఉంటున్నాయి. ఆ పక్షుల్లో ఓ కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకం. అదలా ఉండగా ఒకరోజు తెల్లవారు జామునే వేటగాడొకడు అడవిలో నూకలు చల్లి వాటిపై వలపన్నాడు. వలపన్ని చెట్టు చాటుగా దాక్కున్నాడు. తెల్లగా తెల్లారింది. పావురాలు కొన్ని ఆకాశంలో ఎగురుతూ కింద భూమిమీది నూకల్ని చూశాయి. ఆకల్నిపించింది వాటికి. తినాలని ఆశపడ్డాయి. కిందికి గుంపుగా దిగసాగాయి. ఎక్కడికి? అడిగాడు చిత్రగ్రీవుడు. అతను ఆ పావురాల రాజు. కింద నూకలున్నాయి అన్నాయి పావురాలు. ఆగండాగండి. హెచ్చరించాడు చిత్రగ్రీవుడు. ఆగాయి పావురాలు. తొందరపడద్దు. మనుషులే కనిపించని ఈ అడవిలో నూకలు ఎక్కడ్నుంచి వస్తాయి? ఇందులో ఏదో మోసం ఉంది. వద్దు, మనం ఆ నూకల కోసం ఆశపడవద్దు అన్నాడు చిత్రగ్రీవుడు. ఇలా ఆశపడే పూర్వకాలంలో ఒక బాటసారి పులి నోటికి చిక్కి మరణించాడు. అలాగా ఆశ్చర్యపోయాయి పావురాలు. అవును, మీకు ఆ కథ చెబుతాను వినండి. అంటూ కథ చెప్పసాగాడు చిత్రగ్రీవుడు. బాటసారి కథ. ఓ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు గట్టున ఓ పొద ఉంది. ఆ పొదలో ముసలిపులి ఒకటి నివసిస్తోంది. గట్టుమీద నుంచి ఓ బాటసారి పోతున్నాడు. అతని చూసింది పులి. ఇదిగో. అని కేకేసింది. పిలుస్తున్నదెవరా అని చూశాడు బాటసారి. పులి పిలుస్తోంది. భయపడ్డాడతను. భయపడకు. చూసావా, నా చేతిలోని బంగారు కడియం. దీనిని నీలాంటి పుణ్యాత్ముడికి ఇవ్వాలని కోరిగ్గా ఉంది. అందుకే పిలిచాను. చెరువులో స్నానం చేసి శుచిగారా ఈ బంగారు కడియాన్ని తీసుకో. బంగారు కడియాన్ని వేళ్ల మధ్య ఉంచి ఆడించసాగింది. బాటసారి కడియాన్ని చూశాడు. బాగుందది. మెరుస్తోంది. మంచి బంగారమే. అనుమానం లేదు. అయితే కడియం కోసం పులిని నమ్మి దగ్గరగా వెళ్తే ఇంకేమైనా ఉందా? తనని తినేడు అనుకున్నాడు. అయినా బంగారాన్ని వదులుకోలేకపోతున్నాడు. ఓ పక్క ప్రాణం, మరోపక్క బంగారం. ఏం చేయాలో అంతు చిక్కట్లేదు బాటసారికి. ఆ అంతు చిక్కని స్థితిలోనే పులితో ఇలా అన్నాడు బాటసారి. నువ్వేమో క్రూర జంతువి, నేనేమో మనిషిని. నీ దగ్గరకు రావాలంటేనే భయంగా ఉంది. నిన్నెలా నమ్మని చెప్పు. అతనికి ఆశను కల్పిస్తున్నట్టుగా కడియాన్ని గాలిలోకి ఎగరేసి అందుకుంది పులి. బంగారం కోసం ప్రాణాన్ని పణం పెట్టలేను. నీ దగ్గరికి రాలేను అన్నాడు. నువ్వన్నది నిజమే. నేను క్రూర జంతువునే. నన్ను చూసి నువ్వు భయపడ్డంలో తప్పులేదు. అయితే యవ్వనంలో నేను చాలా పాపాలు చేశాను. ఎన్నో జంతువుల్ని, ఎందరో మనుషుల్ని పొట్టన పెట్టుకున్నాను. చేయరాని పనులన్నీ చేశాను. ఆ పాపాల్ని పోగొట్టుకునేందుకే ఈ కడియం. దీన్ని నీలాంటి పుణ్యాత్ముడికిచ్చి పాపాల్ని కడిగేసుకోవాలనే నా తాపత్రయం. అర్థం చేసుకో నన్ను అన్నది పులి. అయినా ముందుకు అడుగు వేయలేకపోయాడు బాటసారి. ముసలిదాన్ని. లేవలేను, పరిగెత్తలేను. చేతిగోళ్ళు కాలిగోళ్ళు రెండూ మొద్దుబారిపోయాయి. పళ్ళూడిపోయాయి. కళ్ళు కూడా సరిగా కనిపించడం లేదు. మాంసమన్న ముచ్చటే లేదు. మాంసం తినడాన్ని ఎప్పుడో మానుకున్నాను. పండ్లు కాయలు తిని బతుకుతున్నాను. నా అవతారం చూసావు కదా. నమ్మకం కలగటం లేదా? నా గురించి లేనిపోనివి ఆలోచించి భయపడకు. రా, ముందు ఆ చెరువులో స్నానం చెయ్యి అన్నది పులి. దాని మాటలు నమ్మాడు బాటసారి. పులి మాటలు నమ్మాడనడం కన్నా బంగారం మీద ఆశ ఎక్కువయిందతనికి. బంగారు కడియం కళ్లముందు కదలాడుతోంటే స్నానం చేసేందుకు చెరువులోనికి దిగాడు. బురద బురదగా ఉంది లోపల. కాలు పెడితే జారిపోతున్నాడు. అయినా తెగించాడు. అంతే, బురదలో దిగబడిపోయాడు. కాలు తీద్దామంటే రావట్లేదు. భయపడ్డాడు. రక్షించండి బాబో, రక్షించండి కేకలేశాడు. అరవకో, నేనున్నానుగా. నేను నిన్ను రక్షిస్తాను అంది పులి. చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి చిక్కిన బాటసారి మీద ఒక్కసారిగా దూకింది. అతన్ని చంపి కండలు గుండెలు తిని కడుపు నింపుకుంది. కథ ముగించాడు చిత్రగ్రీవుడు. అందుకే దురాశ పనికిరాదంటారు. దురాశకు పోతే ప్రాణాలే బలిపెట్టాల్సి వస్తుంది. అడవిలో నూకల కోసం ఆశపడితే మనకి అదే గతి పడుతుంది. అందుకే వద్దంటున్నాను అన్నాడు చిత్రగ్రీవుడు. ఇలాంటి కథలు చాలా విన్నాం. అందో ముసలిపావురం. నీకన్నీ అనుమానాలే. నీ అనుమానాలతో ఆకలి తీరదు. ఎదురుగా ఉన్న ఆహారాన్ని కాదనుకుని ఏవేవో ప్రమాదాలు ఊహించుకోవడం అవివేకం. తిరిగి తిరిగి అలసిపోయాం. నూకలు దొరికాయా? లేదు. తీరా దొరికితే వద్దనుకోవడం నా వల్ల కాదు. నేను కిందికి దిగుతున్నాను. నాతో పాటు దిగేవాళ్లు దిగండి, లేదంటే మీ ఇష్టం. కిందికి దిగేసింది ముసలిపావురం. ఆకలితో ఉన్నాయేమో. మిగిలిన పావురాలు కూడా దిగండి దిగండి అంటూ ఒకదానికొకటి చెప్పుకుని కిందికి దిగాయి. తప్పనిసరిగా
చిత్రగ్రీవుడు కూడా దిగాల్సి వచ్చింది. అన్నీ వలలో చిక్కుకున్నాయి అయ్యయ్యో వలలో ఇరుక్కున్నాం. అన్నాయి పావురాలు. ముసలి పావురాన్ని నీవల్లే ఇదంతా అంటూ దాన్ని అనరాని మాటలన్నాయి. తిట్టి తిట్టి పోశాయి చిత్రగ్రీవుడు చెబుతూనే ఉన్నాడు. పట్టించుకోలేదు, అనుభవించాల్సిందే. అన్నాయి కన్నీళ్లు పెట్టుకున్నాయి. బాధపడకండి, తప్పు మీది కాదు, అలాగే ఆ ముసలి పావురానిది కాదు. తప్పంతా ఆకలిది. ఆకలిని తట్టుకోలేక దిగాం, వలనో చిక్కుకున్నాం. ఇప్పుడు ఏడ్చి లాభం లేదు, ఆలోచించాలి. బాగా ఆలోచించి ఇక్కడ్నుంచి తప్పించుకునే ఉపాయాన్ని కనిపెట్టాలి అన్నాడు చిత్రగ్రీవుడు. ఆలోచనలో పడ్డాడు. ఇంతలో దగ్గరగా వస్తోన్న బోయని చూసి ముసలి పావురం గగ్గోలుగా అరిచింది. అడుగడుగు బోయ వచ్చేస్తున్నాడు. చూడండి చూడండి. చూశాడటు చిత్రగ్రీవుడు. చూస్తూనే ఏదో ఆలోచన తట్టినవాడై పావురాలతో ఇలా అన్నాడు. ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ్నుంచి మనందరం తప్పించుకోవాలంటే ఒకటే మార్గముంది. అందరం ఒక్కసారిగా పైకెగరాలి. వలతో పాటుగా ఎగరాలి. ఎగిరితే బోయనుంచి మనం తప్పించుకోగలం. దీన్నే ఐకమత్యం అంటారు. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. ఏమంటారు? నువ్వెలా చెబితే అలాగే అన్నాయి పావురాలు. నేను 1, 2, 3 అంటాను. 3 అనగానే అందరూ పైకి లేవాలి. లేస్తాం. అయితే సరే, 1, 2, 3. అన్న వెంటనే అన్నీ ఒక్కసారిగా ఎగిరాయి. వలతో పాటు ఆకాశంలోకి లేచాయి. వేటగాడు ఆశ్చర్యపోయాడు. పరుగెత్తాడు. కాని ఫలితం లేదు. అతనికి పావురాలు చిక్కలేదు. వల కూడా దక్కలేదు. దాంతో బోయ తలపట్టుకుని ఇంటిదారి పట్టాడు. చిత్రగ్రీవుడి తెలివి. చిత్రగ్రీవుడు చెప్పిన మేరకు పావురాలన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి. వలతో పాటుగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. జరిగిందంతా మొదటినుంచి గమనిస్తున్న లగపతనకుడు అనే కాకి, ఈ పావురాలు ఎక్కడికి వెళ్తున్నాయి? వాళ్ళ నుంచి ఎలా తప్పించుకుంటాయి? ఇదేదో చూడదగ్గదే. అనుకుని అది కూడా ఆకాశంలోకెగిరి పావురాలను అనుసరించింది. ఇలా ఎంత దూరం ఎగరాలి? ఎక్కడికని ఎగరాలి? చిత్రగ్రీవుణ్ణి ప్రశ్నించాయి పావురాలు. గండకీ నది వరకు ఎగరాలి. దాని ఒడ్డున విచిత్ర వనమనే అడవి ఉంది. అక్కడికి మనం చేరుకోవాలి అన్నాడు చిత్రగ్రీవుడు. అక్కడికి ఎందుకు? అడిగింది ఓ పావురం. ఎందుకంటే అక్కడ నా మిత్రుడున్నాడు, హిరణ్యకుడని ఎలుకల రాజతను. అతను మనల్ని కాపాడతాడు. లోకంలో తల్లి, తండ్రి, స్నేహితుడు ఈ ముగ్గురే కాపాడతారు. మిగిలినవారు కాపాడగలిగే అవకాశం ఉంది కాని వారికి మనతో అవసరం ఉండాలి. ఉంటేనే కాపాడతారు, లేకపోతే కాపాడరు అన్నాడు చిత్రగ్రీవుడు. నిజమే అన్నాయి పావురాలు. హిరణ్యకుణ్ణి కలిస్తే అతను ఈ వలను కొరికి ముక్కలు చేస్తాడు. మనమప్పుడు తప్పించుకోవచ్చు అన్నాడు చిత్రగ్రీవుడు. అయితే ఇంకేం, పదండి. అన్నాయి పావురాలు ఎగరడంలో వేగాన్ని పెంచాయి. వారిని వెన్నంటి వస్తున్న లఘుపతనకుడు కూడా వేగాన్ని పెంచాడు. గండకీనది కనిపించింది. విచిత్రవనం కూడా కనిపించింది. ఒక్కసారిగా పావురాలన్నీ కిందికి దిగాయి. హిరణ్యకుడి కలుగు దగ్గర వాలాయి. రెక్కల టపటపలు. పావురాల గోలకి కలుగులోని హిరణ్యకుడు ప్రమాదమేదో ముంచుకొచ్చిందని భయపడ్డాడు. కలుగులోనికి మరింతగా వెనక్కి జరిగాడు. కలుగు ముందుకు వచ్చాడు చిత్రగ్రీవుడు. మిత్రమా అని పిలిచాడు. పరిచయమైన గొంతులా అనిపించి కొంచెం ముందుకు వచ్చాడు హిరణ్యకుడు. నేను మిత్రమా, నీ మిత్రుణ్ణి, చిత్రగ్రీవుణ్ణి. నీ సహాయం కోరి వచ్చాను. దయచేసి బయటికిరా అన్నాడు చిత్రగ్రీవుడు. అతని మాట పూర్తికానే లేదు. ఆనందంగా కలుగులోంచి బయటకు వచ్చాడు హిరణ్యకుడు. చిత్రగ్రీవుణ్ణి చూసి ఆనందించాడు. ఎన్నాళ్లకెన్నాళ్లకు మిత్రమా, నిన్ను చూడ్డం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. అంతలోనే మిత్రుడు వలలో చిక్కుకుని ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇదేమిటిది, వలలో చిక్కుకున్నావు? అనడిగారు. సమాధానం చెప్పేలోపే చిత్రగ్రీవుణ్ణి వలనుండి తప్పించేందుకు ప్రయత్నించాడు. వలను కొరకసాగాడు. ఆగాగు, నన్ను విడిపించడం కాదు, ముందు నావాళ్లను విడిపించు, తర్వాత నన్ను విడిపించవచ్చు అన్నాడు చిత్రగ్రీవుడు. రాజుతోటి వారిని కాపాడడం ప్రథమ కర్తవ్యం అనుకున్నాడతను. పూర్వజన్మలో ఏ పాపం చేశామో అందరం ఇలా వలలో చిక్కున్నాం. పాపం పుణ్యం కాదుగాని బుద్ధిగా ప్రవర్తించలేకపోయాం. ఫలితంగా శిక్ష అనుభవిస్తున్నాం అన్నాడు చిత్రగ్రీవుడు. వల కొరక్కుండా ఆలోచిస్తున్న హిరణ్యకుణ్ణి చూశాడు. ఏమిటాలోచిస్తున్నావు మిత్రమా? అడిగాడు. ఏం లేదు మిత్రమా, నా పళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి, నొప్పెడుతున్నాయి. మొత్తం వలంతా కొరకడమంటే కష్టమనిపిస్తోంది. ముందు నిన్ను విడిపించని, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు హిరణ్యకుడు. చిత్రగ్రీవుడికి హిరణ్యకుడి మాటలు వచ్చినట్టు లేదు. అదోలా చూశాడతన్ని. మిగిలిన పావురాలను కూడా విడిపిస్తాను, అనుమానం లేదు. కాకపోతే చెప్పానుగా, పళ్ళు ఇబ్బంది పెడుతున్నాయని, నొప్పి అని. ముందు నిన్ను విడిపించని అని చిత్రగ్రీవుడి దగ్గరివల తాళ్లను కొరికే ప్రయత్నంలో పడబోయాడు హిరణ్యకుడు. చిత్రగ్రీవుడు
అతనికి అందక వెనక్కి జరిగాడు. ఆశ్చర్యంగా చూశాడు హిరణ్యకుడు. నీకు నొప్పి కలగనంత వరకు నన్ను తప్పించి ఎంతమందిని నువ్వు విడిపించగలిగితే అంతమందిని ముందు విడిపించు. అందరూ విడుదలైన తర్వాతే నా గురించి నువ్వు ఆలోచించు. అంతేకాని నన్ను ముందు విడుదల చేసి మిగిలిన పావురాల సంగతి తర్వాతంటే భావ్యం కాదు అన్నాడు చిత్రగ్రీవుడు. నవ్వాడు హిరణ్యకుడు. నువ్వు చెప్పేది చిత్రంగా ఉంది మిత్రమా. తనకు మాలిన ధర్మమంటారే అలా ఉంది నువ్వు మాట్లాడేది. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో, తర్వాత మిగిలిన వారి సంగతి ఆలోచించవచ్చు. అలా కాదు, వారి సంగతే ముందు ఆలోచించాలి, తర్వాతే నా సంగతి అంటావా? అప్పుడు నీ అంతటి మూర్ఖుడు ఇంకొకడు లేడనుకుంటాను. రాజుగా నువ్వు క్షేమంగా ఉంటేనే కదయ్యా ఇతరుల క్షేమాన్ని పట్టించుకునేది. నువ్వే క్షేమంగా లేనప్పుడు వాళ్ళెవరు, నువ్వెవరు? ప్రశ్నించాడు హిరణ్యకుడు. నిజమే. కాని నా వాళ్లంతా కష్టంలో ఉండడాన్ని నేను భరించలేను. సాటివారు కష్టంలో ఉంటే వారిని ఆదుకోవాలి. అందుకు ప్రాణత్యాగం చేసినా తప్పులేదు. నేను వాళ్ళు ఒకటే. వాళ్ళు లేకుండా నేను లేను, నేను లేకుండా వాళ్ళు లేరు. ఆపదలో ఉన్న నా వాళ్లను నేను రక్షించుకోలేనప్పుడు నాకీ రాచరికం ఎందుకు, ఎవర్ని ఉద్ధరించటానికి? అన్నాడు చిత్రగ్రీవుడు. పావురాలన్నీ గొప్పగా చూశాయి తమ రాజుని. రాజంటే చిత్రగ్రీవుడనుకున్నాయి. ఏదో రోజు అందరం పోయేవాళ్లమే. ఈ శరీరం అశాశ్వతం, అది తెలుసుకోవాలి ముందు. తెలుసుకుని ఉన్న 4 రోజులు 4 కాలాలపాటు నిలిచే పనులు చెయ్యాలి. తోటివారికి సాయం చెయ్యాలి. అందుకని చెబుతున్నాను. మరోలా అనుకోకు. ముందు నా వాళ్లను కాపాడు, తర్వాత నీకు వీలైతేనే నన్ను కాపాడు అన్నాడు చిత్రగ్రీవుడు. అతని మంచితనానికి ముచ్చటపడ్డాడు హిరణ్యకుడు. మనసులో జేజేలర్పించాడు. మిత్రమా, నీదంత మంచి బుద్ధి. మంచి చెడ్డలు రెండూ నీకు బాగా తెలుసు. ఈ పావురాలకే కాదు, ముల్లోకాలకు నువ్వు రాజు కావాల్సిన వాడవు, గొప్పవాడవు అన్నాడు. మెచ్చుకోలుగా మిత్రుని చూసి తర్వాత వలతాళ్లన్నీ కొరికి అందర్నీ బంధవిముక్తుల్లి చేశాడు. పావురాలన్నీ తేలికపడ్డాయి. హిరణ్యకునికి కృతజ్ఞతలు తెలియచేశాయి. రాకరాక వచ్చిన మిత్రునికి మిగిలిన పావురాలకి విందునిచ్చి వారిని సాగనంపాడు హిరణ్యకుడు. ఆకాశంలోకి ఆనందంగా ఎగిరిన పావురాలను చూసి తన కలుగులోనికి వెళ్ళిపోయాడతను. పావురాలతో పాటుగా వచ్చి అంతా చాటుగా చూసిన లఘుపతనకుడు పావురాలకు ఎలుక చేసిన సాయాన్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. వలతాల నుండి పావురాలను ఎలుక విడిపించిన తీరు బాగుంది అనుకున్నాడు. స్నేహమంటే ఇది, ఇలా ఉండాలి. స్నేహితులంటే వీళ్ళు. చిత్రగీవుడు హిరణ్యకుడు అనుకుంది. తనుకూడా హిరణ్యకునితో స్నేహం చేయాలనుకుంది. అనుకున్నదే ఆలస్యం. చాటుముంచి తప్పుకుని హిరణ్యకుని కలుగు దగ్గరకు చేరుకుంది. హిరణ్యక పిలిచాడు. మళ్ళీ తనని పిలుస్తున్నది ఎవరా అని సాలోచనగా చూశాడు హిరణ్యకుడు. నువ్వు మామూలు వాడివి కాదు, మహానుభావుడివి. ఇందాక జరిగిందంతా నేను చూశాను. చిత్తగ్రీవుడికి నీలాంటి స్నేహితుడు ఉండటం అతని అదృష్టం. నాక్కూడా నీతో స్నేహం చేయాలనుంది, నీతో తిరగాలనుంది. మనిద్దరి స్నేహం కూడా ముందు తరాలకి ముచ్చటగా ఉండాలి. రా, బయటికిరా, మాట్లాడుకుందాం అన్నాడు లఘుపతనకుడు. అసలు ఎవరు నువ్వు? కలుగులోంచే ప్రశ్నించాడు హిరణ్యకుడు. లఘుపతనకుడు జవాబు చెప్పబోయేంతలోనే మళ్ళీ ఇలా అన్నాడతడు. నువ్వెవరో తెలీదు, నీ రూపురేఖలేంటో తెలీదు. తెలియని వారితో స్నేహం చెయ్యడం ఎలా? పాపం భయపడుతున్నాడనుకుని సన్నగా నవ్వుకుని ఇలా అన్నాడు లఘుపతనకుడు. నేనో కాకిని. నా పేరు లఘుపతనకుడు. కాకి అన్న మాట వినిపించగానే హిరణ్యకుని గుండెలు జారిపోయాయి. కాకితో స్నేహమా? కలలో మాటనుకున్నాడతను. అమ్మో, నీతో స్నేహమా? జరగని పని. మీ కాకిజాతి పనేమిటి? మా ఎలుక జాతిని పట్టి చంపి తినడం. మీతో స్నేహమంటే కోరి చావును కొని తెచ్చుకోవడమే. వద్దు, నీకూ నాకు స్నేహం కుదరదు. అది కాదు, నేను చెప్పేది విను. ముందు బయటికిరా. చచ్చినా రాను. బయటికి వస్తే నన్ను పొడుచుకుని తింటావు. సమాన వియ్యం సమాన కయ్యం అంటారు. అలాగే స్నేహం కూడా సమానులతోనే చెయ్యాలి. నువ్వూ నేను ఏ రకంగానూ సమానులం కాము. అందుకని ఎందుకొచ్చిన గొడవ? మనిద్దరికీ స్నేహం కుదరదుగాని వెళ్ళిక్కడ్నుంచి అన్నాడు హిరణ్యకుడు. లఘుపతనకుడు కదిలిన శబ్దం వినరాలేదు. దాంతో మళ్ళీ ఇలా అన్నాడు. తారతమ్యాలు తెలుసుకోక వెనకటికి ఓ జింక నక్కతో స్నేహం చేసింది. చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంది. ఆ కథ నీకు తెలుసుకదా? తెలీదు అన్నాడు లఘుపతనకుడు. అయితే విను, చెబుతాను. అంటూ కథ చెప్పసాగాడు హిరణ్యకుడు.